ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దుల్లో బరితెగిస్తున్న పాకిస్తాన్ భారత్ పై దాడులకు విశ్వ ప్రయత్నాలే చేస్తోంది. అయితే పాకిస్తాన్ కుట్రలను ఎప్పటికప్పుడు భారత సైన్యం తిప్పుకొడుతూనే ఉంది. జమ్మూ కాశ్మీర్ లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. భారత వైమానిక రక్షణ దళాలు పాకిస్తానీ డ్రోన్లను నేలమట్టం చేశాయి. పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని, ఆకాశంలో మెరుపులు కనిపిస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికే ఎల్ఓసి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ ప్రయోగించిన 50కి పైగా డ్రోన్లను భారత్ కూల్చేసినట్లు సమాచారం. సాంబా, ఉధంపూర్, జమ్మూ, నగ్రోటా, అఖ్నూర్, పఠాన్కోట్ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లను ప్రయోగించింది. వాటిని ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొని నేలమట్టం చేసింది. ఇక ఎదురుదాడిగా పాకిస్తాన్లో 7 కీలక ప్రాంతాలపై దాడులకు దిగింది భారత ఆర్మీ. కరాచీ, ఇస్లామాబాద్, పెషావర్, లాహోర్లపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఇందులో కరాచీ టార్గెట్గా దాడులు చేసింది. మన ఆర్మీ చేసిన అటాక్స్ కరాచీ ఓడరేవును నాశనమైంది. అయితే కరాచీని ప్రత్యేకంగా టార్గెట్గా చేయడం వెనుక ఒక వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ నేవీ ప్రధాన కార్యాలయం కరాచీలోనే ఉంది. పాకిస్తాన్లో అత్యంత కీలకమైన సీపోర్ట్ కూడా ఇక్కడే ఉంది. అందుకే పాకిస్తాన్కు గుండె లాంటి ప్రాంతమైన కరాచీని టార్గెట్ చేసింది భారత ఆర్మీ. ఇప్పుడే కాదు, 1971లోనూ కరాచీ టార్గెట్గా దాడులు జరిపింది. 1971లో ఆపరేషన్ ట్రైటైండ్ అనే పేరుతో కరాచీలో దాడులకు దిగింది. అప్పట్లో ఐఎన్ఎస్ నిపట్, ఐఎన్ఎస్ నిర్ఘాత్ క్షిపణి పడవలను ఉపయోగించి పాక్ చమురు నిల్వలపై దాడులు చేసింది భారత్. అందుకే ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న నేవీ డేగా జరుపుతోంది భారత్. ఇక 1971 తర్వాత కరాచీపై భారత్ మళ్ళీ ఇప్పుడే దాడి చేసింది. ఈసారి మాత్రం పాక్కు గట్టి దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తూ ఉంటే కోపంతో పాక్ పిచ్చి యుద్ధం చేస్తూ ఉంటే భారత ఆర్మీ సులభంగా పాక్ను అడ్డుకుంటూనే తెలివిగా పాక్లోని ముఖ్యమైన ప్రాంతాలను నాశనం చేస్తూ వస్తోంది. ఇక ఇప్పటి వరకు పాక్కు చెందిన 3 ఫైటర్ జెట్లను అన్నింటినీ చిత్తు చేసిన భారత్ పాక్ డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలను నేలమట్టం చేసింది. పాక్ ప్రయోగించిన 8 క్షిపణులు కూడా నేల కూల్చింది. భీకరమైన ఎదురు దాడులకు దిగిన భారత్ పాక్లోని మరో 2 వైమానిక రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది.